హాయ్ అండి, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి దేవాలయము. ఈ ఆలయం వచ్చేసి గోపన్పల్లిలో ఉన్నది. చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయంలో రంగనాథ స్వామి కొండల మధ్యలో వెలిసినాడు. మనము నలగండ్ల నుంచి చిలుకూరికి పోయే రోడ్డుకే కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళే జనం అంతా కార్లలో బండ్లలో వెళ్ళే జనము అక్కడ ఆగి స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. పండగ పర్వదినములలో ఊరి జనమే కాకుండా ఇతర గ్రామం నుంచి వస్తుంటారు స్వామిని దర్శించుకోవటానికి. ఎక్కువగా శనివారము, ఏకాదశి పండుగల అప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు. ఇక్కడ వస్తే ఎంతో ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుంది. వస్తే వెళ్ళబుద్ధి కాదు. అన్నీ కొండలే. ఇక్కడ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అమ్మవారి ఆలయము, ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. సిటీకి బయటగా పల్లెటూరి వాతావరణము. మనకు కోరికలు కోరుకున్న తీర్చే రంగనాథ స్వామి వారిని మనస్ఫూర్తిగా మనము కోరిక అనుకొని అక్కడ చెట్టుకు మొక్కులు కడతారు భక్తులు. ఇక్కడ రంగనాథ స్వామి శయనించి కనిపిస్తారు స్వయంభూ. ఇంత మంచి టెంపుల్ని మిస్ కాకండి. అందరూ చూడవలసిన టెంపుల్. అందరూ వెళ్ళి చూడండి. చాలా చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఇది గర్భగుడి అనమాట. లోపల చూస్తున్నారుగా శయనించి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 2 విగ్రహాలు ఉంటాయన్నమాట. రాయితో కింద ఒకటి పైన ఒకటి 2 చూస్తున్నారు కదా. ఇటు లోపలికి అనమాట. ఇది గుహలాగా ఉంటుంది చూస్తున్నారుగా. పైన స్వామి శయనించి ఉన్నారనమాట. ఇక్కడ కింద ఒక విగ్రహం ఉంది, పైన ఒక విగ్రహం ఉంది. 2 కూడా ఇట్లా పడుకున్నట్టుగానే, అంటే శయనించినట్టుగానే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో స్వామి. గుహ లోపల కొండల మధ్యలో చాలా బాగున్నారనమాట స్వామి. అసలు మనం చెప్పలేమన్నమాట. మన నోటితో మనం చెప్పలేము. మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగా ఉన్నారు అనేసి స్వామి. నేను చెప్పిన అమ్మవారి గుడి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు అనమాట. చూస్తున్నారు కదా పసుపు కుంకుమ పూలతో అమ్మవారిని పూజించినారు. ఇక్కడ నుంచి మనము దిగి వచ్చినాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. ఇక్కడే అనమాట మొక్కులు మొక్కుకొని ఇట్లా దారాలు కడతారు. చూస్తున్నారు కదా దారాలు. చెట్టు చుట్టూరా పసుపుతో అద్దిన దారము ఇట్లా కడతారనమాట. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనము చిన్నగా ఇటు పక్కకి అట్లనే వచ్చినాము అంటే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది అనమాట. ఈ చెట్టుకి ఆపోజిట్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా లోపల. చూడండి ఎంత బాగున్నారు. ఆంజనేయ స్వామి పూలమాల వేసుకొని సింధూరం పూసుకొని ఆకులలో ప్రతి ఒక్క ఆకుకి శ్రీరామ్ అని రాసిన. చూడండి మీకు చూపిస్తున్నాను. ఆకుకు రాసినారు చూడండి, శ్రీరామ్ ప్రతి ఒక్క ఆకుకి రాశారు. అట్లా ఆకుకి రాసి ఆకులు పూలమాలలాగా కట్టినారు. అక్కడ ఆల్రెడీ పూలతో డెకరేషన్ చేసినారనమాట. ఇప్పుడు మనము ఇట్లా బయటికి వచ్చినాము అంటే చూడండి ఎన్ని కొండలే అనమాట. ఎక్కడ చూడు మీకు కొండలే. మామూలుగా ఇట్లా ఈ ఓపెన్గా ఏది కనిపెట్టడం, అన్ని కొండల్లాగే ఉన్నాయి. చూడండి కొండలు ఎట్నుంచి పోయినా కొండలే. అంత పెద్ద పెద్ద కొండలు. చూడండి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి. ఇట్లా మెట్లు ఎక్కి కొద్దిగా పైకి వెళ్దాం పదండి. చూడండి ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఏమున్నదో చూద్దాం పదండి. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టుని ఇట్లా దాటుకొని మనం వెళ్ళామంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇట్లా మెట్లు ఎక్కేసి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని కొండలే అనమాట. కొండలు పెద్ద పెద్ద కొండలు అవి. అసలుకి ఎంత బాగున్నాయంటే కొండలు చాలా బాగుంది. మీకు ఇప్పుడు చూపిస్తాండి ఎంత ఎత్తులో ఉంది. మనిషి కన్నా ఎత్తు ఉంది. చూడండి ఎంత ఎత్తులో ఉందో ఈ కొండలు. 2 కొండలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 పెద్దగా ఉన్నాయి. అటు పక్కన పంతులకు ఏమో రూమ్ ఉన్నట్టుంది. అక్కడ రూమ్ కట్టించినారు. ఇది వచ్చేసి కొండ. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నదో కొండ. ఈ కొండ ఒక కొండ మీద ఒకటి ఇట్లా ఉంది. జాయింట్ అయ్యి ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో కొండ. అసలు ఎట్లా గ్రిప్ ఉన్నదో కూడా అర్థం కావట్లేదు. ఇది స్వయంభూ ఆలయము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఆ గుడి నుంచి మనం ఎంట్రన్స్ వచ్చి ఈ తలుపు నుంచి మనం బయటికి రావాలా. ఇక్కడ లాక్ చేసి ఉంది. చూడండి లాక్ చేసి ఉంది. సో అంటే మామూలు రోజుల్లో ఇట్లా తీయరు కాబట్టి ఓన్లీ శనివారం పూట పండగలప్పుడు ఎక్కువ టెంపుల్ తీస్తారనమాట. ఈ డోర్ వేసే ఉందనమాట. చూడండి ఈ కొండ అనమాట. ఈ కొండ కిందనే అనమాట. సో అది చూడండి కనిపిస్తుంది జెండా. అక్కడ జెండాకి కింద గుడి పైన చక్రం ఉందన్నమాట. స్వామిది చక్రం ఉంది. పైన జెండా కూడా ఉన్నది. ఇది గుడి ఆవరణ అనమాట. ఇక్కడ మొత్తం డెకరేషన్ చేసి ఉన్నదనమాట.
ఇప్పుడు నేను ఎక్కి వచ్చిండేది ఒకటి, ఇప్పుడు ఇది ఒక వే అనమాట. ఇట్లా కూడా మనము ఇక్కడి నుంచి ఈ 2 కొండల మధ్య నుంచి వచ్చి ఇట్లా ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది చూడండి, ఇక్కడి నుంచి కూడా ఇలా గేటు కనిపిస్తుంది కదా, ఈ గేటుకి కింద మెట్లున్నాయి. ఈ మెట్లు దిగంగానే ఒకటి పాతకాలము, ఈ మెట్లు దిగంగానే పాతకాలపు మండపం ఉన్నది. ఆ మండపం చూపిద్దామంటే చీకటి అయిపోయింది. చీకట్లో చూపించడానికి అవ్వట్లేదు, చీకటిగా ఉంది. చాలా బాగుంది మండపం కూడా. ఇట్లా మెట్లు దిగంగానే మనకు లెఫ్ట్లోనే ఉంది పాతకాల మండపము. ఇక్కడ ఏమైనా పూజలు ఏమైనా చేయొచ్చు అనమాట. నేను చూపించిన ఈ రంగనాథ స్వామి గుడి ఎంతమంది చూసినారు, ఎంతమందికి నచ్చింది, నచ్చితే కమెంట్స్ రూపంలో అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి.